పరిశుద్ధమైన నామానికి మేము కలుగుగాక. మరి ఇది అవకాశం ఇచ్చినటువంటి దేవుని సేవకులకు నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇది నమ్ము దేవుణ్ణి ఆరాధించాలి, ప్రార్థన చేయాలి, దేవుని యొక్క వాక్యమును ధ్యానించాలి అని చేసినటువంటి మరి మీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో మీ యొక్క పక్కన ఉన్న వారికి వందనాలు తెలియజేద్దాం. మీ యొక్క పక్కన ఉన్న వారికి వందనాలు చెప్పండి. ఒకసారి అందరికీ ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి చూడండి, మీరు ప్రైజ్ ది లార్డ్ చెప్తున్నప్పుడు మీ యొక్క ముఖంలో చిరునవ్వు వచ్చింది చూసారా? అది దేవుడి నుంచి వచ్చింది. మన మధ్య ఎన్నో మనస్పర్ధాలు ఉండవచ్చు, ఐక్యత లేకపోవచ్చు, ప్రేమ లేకపోవచ్చు, కానీ దేవుని సన్నిధికి వచ్చాము అని అంటే దేవుడు మనందరి మధ్య ఒక ప్రేమను చిగురింపజేస్తాడు, మనందరి మధ్య ఒక చిరునవ్వును చిగురింపజేస్తాడు, మనందరి మధ్య ఒక మంచి సహవాసమును దేవుడు ఇచ్చేవారిగా ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము ఈ యొక్క సమయంలో మరి ఇప్పటివరకు కూడా చక్కగా పాడాము, ఆరాధన చేశాము, విజ్ఞాపన ప్రార్థన చేశాము. మరి ఈ యొక్క సమయంలో మరి కొంత సేపు మనము దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకుందాం. ఈ యొక్క సమయంలో మనము కొంతసేపు దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. అందరూ కూడా బైబిల్ తెరిచినట్లయితే సామెతల గ్రంథము 1వ అధ్యాయము, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. ఇంకా మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. చాలా ఇక్కడ సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో చక్కటి మాట ఇక్కడ సొలొమోను రాజు గారు, ఎవరు? సొలొమోను రాజు గారు అనగా దావీదు కుమారుడైనటువంటి సొలొమోను గారు ఇక్కడ అద్భుతమైన మాటలు రాశాడు. ఏమంటున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. నిజానికి మనము ఈ యొక్క సొలొమోను రాజు గురించి కనుక మనము ఆలోచన చేసినట్లయితే అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించాడు. అందుకే బైబిల్ చరిత్రలోనే సొలొమోను రాజు వంటి మహాజ్ఞాని ఇంకెవరు కూడా ఉండకపోవచ్చు అని మరి చాలా మంది బైబిల్ పండితులు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి గొప్ప జ్ఞానాన్ని దేవుడు సొలొమోను రాజుకు అనుగ్రహించాడు. ఈ విధంగా దేశమును పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఒక రోజున సొలొమోను రాజు దేవుని అడిగాడు. ఏమని అడిగాడు? ప్రభువా, నాకు ఈ ప్రపంచంలో అన్నీ ఉన్నాయి, ఈ దేశంలో నాకు సమస్తము ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఐశ్వర్యము ఉన్నాయి, పేరు ప్రతిష్టలు ఉన్నాయి, ఘనత ఉంది, నాకు నా జీవితంలో ఏది కొదవలేదు, కానీ ఒక్కటి నాకు కావాలి ప్రభువా అని అడిగాడు. ఆ ఒక్కటి ఏంటిది? ప్రభువా, నాకు జ్ఞానమును దయచేయము, ప్రభువా నాకు జ్ఞానమును దయచేయము అని ఎప్పుడైతే సొలొమోను రాజు దేవుణ్ణి అడిగాడో, దేవుడు మరి ప్రేమ కలిగిన వాడు కదా, మన దేవుడు కనికరము కలిగిన వాడు, మన దేవుడు దయ కలిగిన వాడు. మరి అంత గొప్ప రాజు అనగానే మన దేవుడు ఆ యొక్క గొప్ప జ్ఞానాన్ని దేవుడు సొలొమోను రాజుకు అనుగ్రహించాడు. మరి ఎప్పుడైతే సొలొమోను రాజు ఆ యొక్క జ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాత అద్భుతమైన రచనలు చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ఈ యొక్క మనము చదువుతున్నటువంటి సామెతల గ్రంథము, తర్వాత ప్రసంగి కావచ్చు, పరమగీతము కావచ్చు, ఈ విధంగా చాలా మరి రచనలు మరి చేసినట్టుగా, సామెతలు రాసినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాము. ఆయన యొక్క ఒకసారి కనుక మీరు ఈ సామెతల గ్రంథాన్ని కావచ్చు, అదేవిధంగా ప్రసంగి కావచ్చు, పరమగీతం కావచ్చు, ఒక్కొక్క వచనాన్ని కనుక మీరు చదివినట్లయితే అసలు ఇంత ఎలా రాశాడు అసలు సొలొమోను రాజు, ఇంత జ్ఞానము ఎలా వచ్చింది, అసలు ఆయన యొక్క రచన విధానము, ఆయన యొక్క రచన శైలి అనేది మనకి స్పష్టముగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి గొప్ప జ్ఞానాన్ని దేవుడు సొలొమోను రాజుకు ఇచ్చాడు.
అలాంటి జ్ఞానంతోనే ఇక్కడ ఒక మాట రాశాడు. ఏమంటున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. పోయిన ఆదివారము మీరందరూ ఏ వాక్యం విన్నారమ్మా? అయ్యగారు చక్కటి వాక్యాన్ని మనకి పోయిన ఆదివారమున అందించారు. చెప్పండి ఎవరైనా ఒకరు. యథార్థవంతులకి ఏ మేలు కొద్దిగా ఉండదు. యథార్థవంతముగా జీవించడం వల్ల మన జీవితంలో పొందుకునేటువంటి లాభాలు ఏమున్నాయి? యథార్థత కలిగి జీవించడం వల్ల మన జీవితంలో ఎలాంటి ప్రయోజనాలు మనం పొందుకుంటామని మరి పోయిన ఆదివారమున చక్కగా దేవుని యొక్క మాటలను మనము ధ్యానించాం. మరి ఈ యొక్క సమయంలో మరి దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల మన జీవితంలో పొందుకునేటువంటి లాభాలు ఏమున్నాయి? యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించడం వల్ల మనం పొందుకునేటువంటి ఆ యొక్క ప్రయోజనాలు ఏమున్నాయో ఈ దినమున మనము ధ్యానించబోతా ఉంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా మనసు పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఏమంటున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తి కలిగి జీవిస్తావో, ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు నువ్వు లోబడి బ్రతుకుతావో, నీకు ఆ యొక్క తెలివిని దేవుడు ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. ఆ యొక్క జ్ఞానాన్ని దేవుడు ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. చాలా మంది దేవుడు అంటే భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు. చాలా మందికి భక్తి ఉంటుంది కానీ దేవుడు అంటే భయము ఉండదు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దేవుడి యందు భయం ఉండాలి, భక్తి కూడా కలిగి జీవించాలని దేవుడు ఎంతగానో ఆశపడుతూ ఉంటున్నాడు. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. దేవుడు అంటే భయం ఉండాలి. భయం ఉండి భయం లేకపోయినా వ్యర్థమే. భక్తి ఉండి భయం లేకున్నా కూడా వ్యర్థమే. కానీ దేవుడు అంటే మనము భయము భక్తి కలిగి జీవించే వారిగా ఉండాలి. తర్వాత వచనంలో చూసినట్లయితే ఏమంటున్నాడు? మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. ఇక్కడ మనము చూసినట్లయితే మరి ఎవరైతే భక్తిహీనత కలిగి జీవిస్తారో, ఎవరైతే మరి మూర్ఖపు స్వభావం కలిగి మరి బ్రతుకుతారో, వారు దేవుడి నుంచి వచ్చేటువంటి మాటను వాళ్ళు పట్టించుకోరు. దేవుని యొక్క మాటను వాళ్ళు లెక్క చేయరు. దేవుని యొక్క మాటలని, దేవుని యొక్క ఉపదేశాలను వాళ్ళు ఈజీగా వాళ్ళు మరి తిరస్కరించే వారిగా ఉంటున్నారు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క వాక్య ప్రకారం జీవిస్తావో, దేవుని యొక్క భయం భక్తి కలిగి జీవిస్తావో, దేవుని యొక్క మాటలు నీ యొక్క హృదయంలో దేవుడు ఫలింప చేసేవాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరము కూడా దేవుడు అంటే భయము భక్తి కలిగి జీవించాలని దేవుడు ఆశపడతా ఉంటున్నాడు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఆయన యొక్క మాటలు కావచ్చు, ఆయన యొక్క ఉపదేశాలు కావచ్చు, ఆయన యొక్క జ్ఞానమును మన యొక్క హృదయంలో దాచిపెట్టుకునే వారంగా ఉంటాం. మరి ఎప్పుడైతే అసలు నాకెందుకు ఎంత దేవుని యొక్క మాటలు ఎందుకు, దేవుని యొక్క ఉపదేశాలు ఎందుకు, ఏమన్నా నా జీవితంలో 10 రూపాయలు మనము కష్టపడితే ఆ 10 రూపాయలు మనము సంపాదించుకుంటే దేనికో దానికో మనం వాడిస్తాము. దేవుడి నుంచి వచ్చేటువంటి ఈ యొక్క మాటలు, ఈ యొక్క వాక్యము, ఈ యొక్క ఉపదేశాలు ఎందుకు అనేటువంటి సందేహం మనలో కలుగుతూ ఉంటుంది. మరి వాటన్నిటికన్నా గొప్పది ఏదైనా ఉంది అంటే అది దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఉపదేశాలు మన యొక్క హృదయంలో మనము దాచిపెట్టుకునే వారంగా ఉండాలి అని ఇక్కడ దీని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క మరి వాక్యమును మనం హృదయంలో దాచిపెట్టుకుంటూ దేవునికి మనము భయము భక్తి కలిగి జీవించే వారిగా ఉండాలి. అదేవిధంగా ఇదే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ కూడా చక్కటి మాట మనకు రాస్తా ఉంటున్నాడు. 3వ అధ్యాయము 7వ వచనము, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడచి పెట్టుము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? నేను జ్ఞానిని కదా, నాకు చాలా జ్ఞానం ఉంది, చాలా తెలివి ఉంది అని అలాంటి మరి గర్వం అనేది మన హృదయంలో ఉండటానికి వీల్లేదు. నాకు అన్నీ తెలుసు. చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, నేను చాలా జ్ఞాని, నాకు అన్నీ తెలుసు, నేను ఏదైనా చేయగలను.
అనేటువంటి ఆ యొక్క గర్వంతో కూడినటువంటి మనస్సు అనేది మనకు ఉండటానికి వీల్లేదు. కాబట్టి ఎలా ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని మనము విడిచిపెట్టేవారిగా ఉండాలి. ఒకసారి మన హృదయాన్ని మనం పరీక్షించుకుందాం. మన జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క చెడుతనం ఏంటిది? కోపమా, అహంకారమా, అన్యాయమా, అక్రమమా? అసలు మన జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క చెడుతనము మనం ఏది కలిగి ఉన్నామో దానిని మనము తెలుసుకొని వాక్య రీతిగా, ప్రార్థన రీతిగా మనలో ఉన్నటువంటి ఆ యొక్క చెడుతనాన్ని కనుక మనం పక్కన పెట్టినట్లయితే దేవుని యందు మనము భయము, భక్తి కలిగిన జీవితాన్ని మనము అనుభవించిన వాళ్ళం అవుతాం. హల్లెలూయా. అదే ఇక్కడ ఏమంటున్నాడు? నేను జ్ఞానిని కదా అని అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించుము. మన జీవితంలో కనుక ఏదైనా చెడు ఉన్నట్లయితే, దేవునికి వ్యతిరేకంగా మనం ఏమైనా పాపం చేసినట్లయితే, దేవునికి వ్యతిరేకంగా ఏమైనా తప్పులు చేస్తున్నట్లయితే మరి వాటన్నిటిని కూడా విడిచిపెట్టాలని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి గర్వం అనేది ఉండడానికి వీలు. నాకు అన్నీ తెలుసు అని అనుకోవడానికి వీలు లేదు. ఒకవేళ కనుక గర్వము కనుక జీవితంలో ఈ యొక్క హృదయంలో ఉన్నట్లయితే దేవుడు దీని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది, నాశనానికి ముందు గర్వము నడుచును, ఘనతకు ముందు వినయము ఉండునని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నాకు అన్నీ తెలుసు అనేటువంటి స్వభావం ఉండడానికి వీలు లేదు. ఎంత తెలిసినప్పటికీ ప్రభువా నాకు ఏమీ తెలియదు అనేటువంటి మనస్తత్వము కలిగి ఉండాలని దేవుడు ఎంతగానో ఆశపడతా ఉంటున్నాడు. ఈ రోజున మనము ధ్యానిస్తున్నటువంటి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనాన్ని విడిచిపెట్టున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మరి బైబిల్ గ్రంథంలో మరి ఎవరైనా ఉన్నారా మరి జీవితంలో దేవుని యందు భయభక్తి కలిగి వారి యొక్క జీవితంలో చెడుతనమును విసర్జించిన వాళ్ళు, చెడుతనమును విడిచిపెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనం చూసినట్లయితే అది తెలుసుకునే కంటే ముందుగా మరొక వాక్యమును మీకు చూపించాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఇదే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం మనం చూద్దాం. 8:13. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము నసహించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఇక్కడ కూడా చక్కటి మాట మరి సొలొమోను రాజు గారు రాశారు. ఏమంటున్నారు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకుంటుంది. నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయం భక్తి కలిగి జీవిస్తావో, ఎప్పుడైతే ఆ యొక్క చెడుతనము నీ హృదయంలో ప్రవేశించాలని నువ్వు ఒప్పుకోవు, చెడుతనాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయవు, మంచితనము కలిగి జీవిస్తావు, మంచి మాటలు మాట్లాడతావు, మంచి పలకరింపు విధానం నీలో ఉంటుంది, మంచి ప్రేమను చూపిస్తావు, మంచి ప్రవర్తన కలిగి జీవిస్తావు, మంచితనం కలిగి బ్రతుకుతూ ఉంటావు. మరి ఎప్పుడైతే దేవుని యందు భయం భక్తి కలిగి లేకుండా నువ్వు జీవిస్తావో నీ జీవితంలో చెడుతనం అనేది ఎంటర్ అవుతుంది, చెడుతనమే నేను ఏలుతూ ఉంటుంది. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి నువ్వు జీవించినట్లయితే నీలో ఉన్నటువంటి ఆ యొక్క చెడుతనాన్ని నువ్వు అసహించుకుంటావు, చెడుతనాన్ని విడిచిపెట్టావు. అదేవిధంగా గర్వము కావచ్చు, అహంకారం కావచ్చు, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములని ఇక్కడ దావీదు మహారాజు మాట్లాడుతూ ఉంటున్నాడు. మన జీవితంలో ఇందాక చెప్పినట్లుగా గర్వము ఉండటానికి వీలు లేదు, మన జీవితంలో అహంకారం ఉండటానికి వీలు లేదు, దుర్మార్గత, కుటిలమైన మాటలు అనగా మరి ఎదుటి వారిని నొప్పించేటువంటి మాటలు మనం మాట్లాడడానికి వీలు లేదు. హల్లెలూయా. మనందరము కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళం, దేవుని బిడ్డలము, దేవుని కుమారులము, దేవుని యొక్క కుమార్తెలుగా దేవుడు మనల్ని స్వీకరించాడు. కుమార్తెగా, కుమారుడిగా దేవుడు మనం తయారు చేసుకున్నాడు. ఎందుకు ఒకరంటే ఒకరికి పడదు? ఎందుకు ఒకరంటే ఒకరికి ద్వేషము? ఎందుకు ఒకరంటే ఒకరికి అసూయ? దేవుడు ఏ మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడు, ఏమి సెలవిస్తూ ఉంటున్నాడు? బైబిల్లో చూడండి, వారి జీవితాల్లో దేవునందు భయభక్తి కలిగి జీవించి వారి జీవితంలో గొప్ప మేలును పొందుకున్నారు, గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నారు. నీ జీవితంలో ఆశీర్వాదాలు ఉందా? నీ జీవితంలో మరి దేవుని నుంచి వచ్చేటువంటి మేలును పొందుకోవా? ఇంకెంతకాలము ఒకరంటే ఒకరికి పడదు, ఇంకెంతకాలము మనస్పర్ధాలు, ఎంతకాలము మరి ఆ యొక్క ప్రేమ లేకుండా నువ్వు బ్రతుకుతావు?
దేవుడు అంటా ఉన్నాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుకుంటున్నాడు. కాబట్టి ఒకరంటే ఒకరికి ప్రేమ ఉండాలి, ఒకరంటే ఒకరికి మంచి సహవాసాన్ని మనం ఏర్పాటు చేసి కలిగి లేకుండా జీవిస్తున్నావు. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తి కలిగి జీవిస్తావో ఇవి ఏమి నీ యొక్క హృదయంలో రానివ్వవు, నువ్వు అసహించుకుంటావు, నువ్వు చేదరించుకుంటావు. కాబట్టి దేవుని వాక్యం శ్రమిస్తూ ఉంది, దేవుని యందు భయభక్తి కలిగి ఉండి చెడుతనాన్ని అసహించుకోవాలి. నాకు బైబిల్ గ్రంథములు ఎవరైనా ఉన్నారా? అలాంటి పర్సన్, అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? వారి జీవితంలో దేవుని యందు భయభక్తి కలిగి జీవించి మరి దేవుని నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదాలు, మేలును పొందుకున్నటువంటి వారు ఉండి చెడుతనామును విసర్జించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఇక్కడ ఉన్నారు. అందరూ కూడా బైబిల్ తెచ్చినట్లయితే యోబు గ్రంథం 1వ అధ్యాయము, యోబు 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. చెడుతనము విసర్జించిన వాడు. ఇక్కడ మనకందరికీ తెలిసినటువంటి సుపరిచితమైనటువంటి దేవునికి ఎంతగానో మరి ఇష్టమైనటువంటి వ్యక్తి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. అతనే యోబు. ఎవరు? యోబు. ఈ యొక్క యోబు అంట ఊజు దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఇక్కడ మొదటి అధ్యాయము మొదటి వచనంలో కనుక మనం చూసినట్లయితే చక్కటి మాట రాశాడు. ఊజు దేశమునందు యోబు అనొక మనుష్యుడున్నాడు, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, యోబు ఎంత గొప్పవాడు. తూర్పు దిక్కుననే ఆయన వంటి గొప్ప ధనవంతుడు లేడని దీనికి వాక్యం శ్రమిస్తూ ఉంటుంది. మనకున్నటువంటి దిక్కులు ఎన్నమ్మా? దిక్కులు 4: తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము. తూర్పు, పడమర అనగా ఈ తూర్పు దిక్కున ఆయన వంటి ధనవంతుడు ఇంకొకరు లేరంట. అంటే చూడండి ఎంత ఆస్తిపరుడో, ఎంత ధనము సంపాదించాడో. ఆయనకి ఎన్ని మరి గొర్రెలు కావచ్చు, ఎన్ని మేకలు కావచ్చు, ఎన్ని పశువులు కావచ్చు. బహు ఆస్తిపరుడు, బహుగా సంపాదించాడు. అట్ ద సేమ్ టైం దేవుడు అంటే భయము భక్తి కలిగి జీవించిన వాడు. దేవుని యందు భయభక్తి కలిగి చెడుతనామునే విసర్జించినటువంటి వ్యక్తి యొక్క యోబు భక్తుడు. అంత మాత్రమే కాకుండా అతడు యథార్థవంతుడు, మరి దేవుని యందు మరి యథార్థత కలిగి జీవించిన వాడు. అదేవిధంగా న్యాయవంతుడు, న్యాయం కలిగి బ్రతుకున్నవాడు. ఎవరికి ఏ అన్యాయం చేయలేదు యోబు. యోబు ఎవరికి అన్యాయం చేయాలా, ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని బాధ పెట్టలేదు. అలా బ్రతికాడండి యోబు, అలా జీవించాడు. ఒకసారి మీరు నిజంగా ఒక సమయాన్ని తీసుకొని యోబు చరిత్రను కనుక మీరు చదివినట్లయితే మీకు రోమాలు వేస్తూ ఉంటాయి. ఒకసారి బైబిల్లో మీరు లీనమై యోబు గ్రంథాన్ని చదివి చూడండి. మొదటి అధ్యాయం చివరి వరకు అసలు అంత ఎలా జీవించాడు యోబు. అంత గొప్ప ఆస్తిపడు, అంత ధనం ఉంది, అంత పరివారం ఉంది. అయినప్పటికీ దేవుడు అంటే భయము భక్తి కలిగి జీవించిన వాడు. చెడుతనమునే దగ్గరికి రానియల. ఎప్పుడు కూడా మంచితనంకి ఇతరులకు మేలు చేసేవాడిగా ఉన్నాడు తప్ప ఇతరులకి కీడు ఎప్పుడు కూడా చేయలేదు యోబు. ఇతరులకి మరి న్యాయం చేసేవాడిగా ఉన్నాడు తప్ప ఇతరులకు ఎప్పుడు కూడా యోబు అన్యాయం చేయలేదు. యోబు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. కాబట్టి తూర్పు దిక్కునే ఆయన వంటి నీతిమంతుడు, ఆయన వంటి యథార్థవంతుడు ఇంకొకరు లేరు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. అంత గొప్పగా మరి జీవించినటువంటి వ్యక్తి జీవితంలోకి ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో ఇరుకులు ఇబ్బందులు వచ్చాయి. తనకున్నటువంటి కుమారులను కోల్పోయాడు, తనకున్నటువంటి కుమార్తెలను కోల్పోయాడు, తనకున్నటువంటి ఆస్తిపాస్తులు సంపద అంతా కూడా ఒక రోజున కోల్పోయాడు. అవన్నీ కోల్పోయినప్పటికీ కూడా దేవుణ్ణి ప్రశ్నించలా, దేవుణ్ణి కుశల చేయలేదు ఏమాత్రం. ప్రభువా నీవిచ్చావు, నీవు తీసుకున్నావు, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి స్వభావంలో ఉందా? దేవుడు ఇచ్చి తీసేయగానే దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం. ప్రభువా ఎందుకు ఇచ్చావు, ఎందుకు తీసుకున్నావు? దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం.
దేవుని మీద అలుగుతూ ఉంటాం, సనుక్కుంటూ ఉంటాం, గునుక్కుంటూ ఉంటాం. కాబట్టి ఇక యోబును చూడండి. యోబు ది బెస్ట్ ఎగ్జాంపుల్ వీ కెన్ సీ ఇన్ ద బైబిల్. యోబు దేవుడు అంటే భయభక్తి కలిగి జీవించిన వాడు. సమస్తము కోల్పోయినప్పటికీ కూడా దేవుని మీద సనుక్కోలేదు, దేవుని ప్రశ్నించలేదు, దేవుని మీద అలగలేదు, దేవుని మీద కోప్పడలేదు. యోబు స్వీకరించాడు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. అలాంటి మనసు ఎలా వచ్చిందంటే ఒకటే, దేవుని యందు భయభక్తి కలిగి యోబు జీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో కూడా అలాంటి భక్తి జీవితము, భయంతో కూడిన భక్తి జీవితం మనము అలవరుచుకునే విధంగా ఉండాలి. మనం మంచితనము, మంచి ప్రేమ, మంచి ప్రవర్తన, మంచి విశ్వాసము కలిగి జీవించాలని దేవుడు ఎంతగానో ఆశపడతా ఉంటున్నాడు. మనకందరికీ తెలుసు కదా, యోబు సొంత కట్టుకున్నటువంటి భార్య సైతము కూడా అనకూడని మాటలు, సొంత స్నేహితులే దగ్గరికి వచ్చి ఆదరించాల్సింది పోయి, బాధపడాల్సింది పోయి సూటిపోటి మాటలతో యోబును ఇంకా తీవ్రంగా బాధ పెట్టినట్టుగా మనము తర్వాత అధ్యాయంలో మనం చూడవచ్చు. కాబట్టి జాగ్రత్తగా వినండి. సొంత భార్య ఎంతగా బాధ పెట్టినప్పటికీ, సొంత స్నేహితులే చీదరించుకున్నప్పటికీ, బాధ పెట్టినప్పటికీ యోబు వారి యొక్క స్నేహితులను ఎంతగానో ప్రేమించాడు. యోబు తన యొక్క స్నేహితులను ఎంతగానో ప్రేమించాడు. చివరికి ఎప్పుడైతే యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడో, తిరిగి కోల్పోయినంతా కూడా దేవుడు రెండంతల ఆశీర్వాదాలని దేవుడు పొందుకున్నట్టుగా చూస్తాం. గట్టిగా చప్పట్లు కొడుతూ మనందరం కూడా దేవుని మహిమపరుద్దాం. యోబు రెండంతల ఆశీర్వాదాలు పొందుకున్నాడు. యోబు తన యొక్క స్నేహితుల కొరకు ప్రార్థన చేశారు. వారు అతన్ని సూటిపోటి మాటలతో బాధ పెట్టినప్పటికీ, ఎంతో ఇబ్బంది గురి చేసినప్పటికీ కూడా యోబు దేవుని మీద ఉన్నటువంటి భయముతో తన స్నేహితులను ప్రేమించాడు. అదేవిధంగా ఇదే యోబు గ్రంథం చివరి అధ్యాయంలో మనం చూసినట్లయితే కనిపిస్తూ ఉంటుంది. యోబును దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఇక్కడ 42వ అధ్యాయము 10వ వచనము చూసినట్లయితే, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేశాడు. ఏం చేసినప్పుడు దయచేశాడు? తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు. మన ఆత్మీయ జీవితము ఎలా ఉందో ఒకసారి మనం పరీక్షించుకుందాం. యోబు తన స్నేహితులు ఎంత బాధ పెట్టినా దేవుని ప్రేమను బట్టి, దేవుని మీద ఉన్నటువంటి భయభక్తిని బట్టి తన స్నేహితుల్ని ఏమంటా తిట్టలేదు, కొట్టలేదు, బాధ పెట్టలేదు. వారి కొరకు ప్రార్థన చేశాడు. మనల్ని ఒకరంటే మనం ఇంకా 2 ఎక్కువ అంటాం. మనం ఒక మాట తిడితే ఇంకా 2 మాటలు ఎక్కువ తిడతాం. ఒకరు మనం అసహించుకుంటే ఇంకెక్కువ అసహించుకుంటాం. కాబట్టి విడిచిపెడదాం. అవన్నీ కూడా వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నాలు చేద్దాం. ఒకేసారి వాక్య ప్రకారం జీవించలేము. 100% వాక్య ప్రకారం జీవించలేము. నెమ్మదిగా, స్లోగా మనం దేవుని యొక్క వాక్యమును మన జీవితాల్లో అన్వయించుకునేటువంటి ప్రయత్నం అనేది చేద్దాం. ఇక్కడ అంత మాత్రమే కాకుండా యోబును ఈ విధంగా ఆశీర్వదించాలంటే ఇక్కడ 16వ వచనంలో చూసినట్లయితే, అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారుల కుమారులను 4 తరముల వరకు చూశాడు. హల్లెలూయా. ఇక్కడ ఎంతగా దేవుడు యోబును ఆశీర్వదించాడో తెలుసా? చాలా మంది బైబిల్లో ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. మనకు ఆది కాండంలో చూసినట్లయితే అటు అబ్రహాము కావచ్చు, ఇసాకు కావచ్చు, యాకోబు కావచ్చు, మెతుషెల 969 సంవత్సరాలు ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వారు ఉన్నారు. కానీ యోబు ఉన్నటువంటి సమయంలో, యోబు ఉన్నటువంటి కాలంలో యోబే ఎక్కువ సంవత్సరాలు బ్రతికాడని దీని యొక్క బైబిల్ పండితులు, చరిత్రకారులు చెప్తా ఉన్నారు. అర్థమవుతుందా? యోబు ఉన్నటువంటి సమయంలో, యోబు ఉన్నటువంటి కాలంలో యోబే ఎక్కువ సంవత్సరాలు బ్రతికినట్టుగా, అనగా సుమారు 140 సంవత్సరాల కంటే ఎక్కువగా బ్రతికినట్టుగా మనము ఇక్కడ చూడవచ్చు. అంత గొప్పగా జీవించాడండి యోబు. అదేవిధంగా ఇంకా మనం చూసినట్లయితే కేవలం తన యొక్క సమస్తాన్ని కోల్పోలేదు. సరే,
తనకున్న కుమారులు కోల్పోయాడు, కుమార్తెను కోల్పోయాడు, ఆస్తిపాస్తులు అన్నీ పోయాయి అనుకుందాం. తర్వాత ఏమైంది యోబుకి? యోబుకు భయంకరమైనటువంటి కురుపులతో మరి సాతాను మొత్తినప్పుడు ఆ బాధ వర్ణనానితండి. ఆ బాధ మనము వర్ణించలేము. ఒళ్ళు నిండా, చేతి నిండా, కాళ్ళ నిండా భయంకరమైనటువంటి కురుపుల చేత మరి యోబు ఎంతో వేదనను అనుభవించాడు. అయినప్పటికీ దేవుని ప్రశ్నించాడా? ప్రశ్నించలే. దేవుని మీద అసూయపడ్డాడా? దేవుని కోపగించుకున్నాడా? ఎవరిని ఏమనలేదు. ఎందుకో తెలుసా? దేవుడంటే భయం, దేవుడంటే భక్తి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు మనము భయం భక్తి కలిగి జీవించడానికి ఉందా? యోబులాగా మనం బ్రతికే వారిగా మనం ఉండాలి అంటే వాక్యం శ్రమిస్తూ ఉంటుంది. ఒక మంచి దైవజనుడు ఉన్నాడు. ఒక మంచి దైవజనుడు సింక్లేర్ ఫెర్గూసన్. ఆనందకి విషయం ప్లీజ్. సింక్లేర్ ఫెర్గూసన్ అనేటువంటి గొప్ప దైవజనుడు ఒక చక్కటి మాట రాశాడు. మనకి స్క్రీన్లో కూడా చూడవచ్చు. ఏమంటాడంటే, దేవుని పట్ల భయము ఇతర సమస్త భయాన్ని తీసేస్తుంది. క్రైస్తవ ధైర్యానికి, తెగింపుకి ఇదే రహస్యం. ఎంత చక్కటి స్టేట్మెంట్ ఇచ్చాడంటే, దేవుని పట్ల భయము ఇతర సమస్త భయాన్ని తీసేస్తుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని యందు భయం భక్తి కలిగి జీవిస్తావో, ఇంకా నువ్వు లోకపరమైన వాటికి నువ్వు భయపడవు, ఇంకా ధైర్యంగా ఉంటావు, తెగింపు కలిగి జీవిస్తూ ఉంటావు. ఎవరైనా ఏదైనా ప్రశ్నిస్తే నువ్వు ధైర్యంగా నువ్వు సమాధానం ఇస్తావు. ఆ యొక్క తెగింపు, ఆ యొక్క మనోధైర్యము ఎప్పుడు వస్తుందో తెలుసా? నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు, దేవుని అంటే భయభక్తి కలిగి జీవించినప్పుడు నేను ఆ ధైర్యం వస్తుంది, నేను ఆ యొక్క తెగింపు వస్తుంది. అదే మన యొక్క క్రైస్తవానికి నిదర్శనము అని ఒక దైవజనుడు తనకు స్టేట్మెంట్ని ఇచ్చాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే దేవుడితో భయభక్తి కలిగి జీవిస్తావో, ఇంకా నువ్వు వేరే దేనికి నువ్వు భయపడవు, దేనికి నువ్వు కలవరం చెందవు, దిగులు చెందవు, బాధపడవు. ఆ ధైర్యము, ఆ తెగింపు, ఆ సత్తువ, ఆ బలము దేవుడు నీ జీవితంలో వచ్చేవాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా రెండవ మాటను మనం చూద్దాం. ఇదే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనము. ఇదే సామెతలు 10వ అధ్యాయము 27. మరి మొదటి మాటగా మనం ఏం చూసాము? దేవుని యందు భయభక్తి కలిగి ఉండి చెడుతనమును విసర్జించమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అది రెండవ మనము మాటగా మనం చూద్దాం. చాలు. సామెతలు 10:27 వచనంలో ఇక్కడ చక్కటి మాట రాస్తూ ఉంటున్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుష్ తక్కువై పోవును. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం వల్ల మన యొక్క ఆయుష్ ఎక్కువ అవుతుందంట. కొంచెం షాకింగ్ ఉంది ఎవరికైనా. దేవుని యందు భయభక్తి కలిగి జీవించడం వల్ల మన యొక్క ఆయుష్ పెరుగుతుందంట. ఒకవేళ కనుక భక్తిహీనుల వలన ఉన్నావా, నీ యొక్క ఆయుష్ తక్కువైపోతుందని తెలుగు వాక్యం సెలవిస్తూ ఉంటుంది. విధంగా నేను ఇది చదువుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసిందా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మన యొక్క ఆయుష్ పెరుగుతుందా? అవును, 100% దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తావో నీ యొక్క ఆయుష్ అనేది పెరుగుతూ ఉంటుంది. దేవుడు అలాంటి గొప్ప ఆయుష్ను నీ జీవితంలో పొడిగించేవాడిగా ఉంటున్నాడు. ఒకవేళ కనుక నువ్వు భక్తి భయం లేకుండా భక్తిహీనత కలిగి జీవించావా, ఏమంటున్నాడు ఇక్కడ రెండో మాట? భక్తిహీనుల ఆయుష్ తక్కువై పోవును. హల్లెలూయా. కాబట్టి భక్తిహీనత కలిగి జీవిస్తే నీ యొక్క ఆయుష్ అనేది క్రమక్రమముగా తగ్గిపోతుంది. అదే నువ్వు భయభక్తి కలిగి జీవించావా, నీ యొక్క ఆయుష్ దేవుడు పొడిగించే వాడిగా దేవుడు ఉంటున్నాడు. మరి బైబిల్లో ఎవరైనా ఉన్నారా దేవుని యందు భయభక్తి కలిగి జీవించినప్పుడు వారి యొక్క ఆయుష్ను దేవుడు ఎక్కడైనా పెంచాడా అని మనం చూసినట్లయితే ఒకరు ఉన్నారు. అందరూ కూడా చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుతున్నారు. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1
2 Kings, the book of 2 Kings chapter 20 verse 1 to 6. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొట్టినో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించినో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచూ యెహోవాను ప్రార్థించాడు. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాడు, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతివై హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరములకు ఎక్కిపోదును, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నీకు ఇచ్చేదను. ఇక్కడ 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయంలో హిజ్కియా అనేటువంటి భక్తుడు కనిపిస్తూ ఉంటున్నాడు. ఒకానొక సమయంలో అతనికి మరణకరమైన రోగం వచ్చింది. మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును మరి ప్రవక్త అయినటువంటి యెషయా యొక్క హిజ్కియా దగ్గరకు వచ్చి ఏమన్నాడంటే, నువ్వు చనిపోతున్నావు, నీవు మరణం అవుతున్నావు, ఇంకా నువ్వు బ్రతకవు గనక నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చి ఉన్నాడని చెప్పగా, అప్పుడు అతను ఏం చేశాడు, తన యొక్క ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుని సత్యముతో నీ యొక్క సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థన చేశాడు. ఇక్కడ హిజ్కియా ఏం చేశాడో తెలుసా? ఒకనొక సమయంలో భయంకరమైన మరణకరమైన రోగం వచ్చినప్పుడు ప్రవక్త అయిన యెషయా హిజ్కియా దగ్గరకు వెళ్ళి, నువ్వు చనిపోతున్నావు, నువ్వు ఇంకా బ్రతకవు, కాబట్టి బ్రతుకున్నన్ని రోజులైనా చక్కగా ఉండు, నీ కుటుంబాన్ని మంచిగా చూసుకో, నీ యొక్క ఇల్లును మరి చక్కబెట్టుకో అని సెలవిచ్చినప్పుడు అతను ఏం చేశాడో తెలుసా? ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడు? తన యొక్క ముఖమంతా గోడ వైపు విధంగా తిప్పుకొని యథార్థ హృదయుడై పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో దేవాది దేవునికి కన్నీళ్లు విడచుచు ప్రార్థన చేశాడు. మనం ఎప్పుడైనా కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేశామా? మన జీవితంలో కన్నీటి ప్రార్థన అనుభవం ఉందా? మన జీవితంలో లోకాల ప్రార్థన అనుభవం ఉందా అని మన హృదయాన్ని మనము పరీక్షించుకునే వారిగా ఉందా? ఇక్కడ హిజ్కియా ఏం చేశాడో తెలుసా? కన్నీళ్లు విడచుచు ప్రార్థన చేశాడు దేవునికి. మనం ప్రార్థన చేస్తాం మంచిదే, కానీ కన్నీటి ప్రార్థన, మరి మోకాళ్ళ ప్రార్థన అనేది ఇంకా దేవునికి మనకి దగ్గర చేస్తుంది. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో కన్నీటి ప్రార్థన చేసేవారంగా ఉండాలి, మోకాళ్ళ ప్రార్థన మనం చేసేవారంగా ఉండాలి. ఒకవేళ కనుక అనారోగ్యం చేత ఉన్నట్లయితే నో ప్రాబ్లం, నో ఇష్యూస్. కానీ దేవుడు నీకు బలాన్ని ఇచ్చినప్పుడు, దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చినప్పుడు, దేవుడు నీకు చక్కగా నువ్వు మంచిగా ఉన్నప్పుడే మోకాళ్ళ ప్రార్థన చేయు. కన్నీటి ప్రార్థన అనుభవంలోకి రమ్మని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఇక్కడ హిజ్కియా ఏం చేశాడు? కన్నీరు విడచుచు యెహోవాను ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే ఇక్కడ 5వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, నీవు కన్నీరు విడిచిత చూశాను, నీ యొక్క ప్రార్థన నేను అంగీకరించాను. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు? హిజ్కియా తన యొక్క ముఖమంతా గోడ వైపు విధంగా తిప్పుకొని యథార్థ హృదయుడై పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో దేవాది దేవునికి కన్నీళ్లు విడచుచు ప్రార్థన చేశాడు. మనం ఎప్పుడైనా కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేశామా? మన జీవితంలో కన్నీటి ప్రార్థన అనుభవం ఉందా? మన జీవితంలో మోకాళ్ళ ప్రార్థన అనుభవం ఉందా అని మన హృదయాన్ని మనము పరీక్షించుకునే వారిగా ఉందా? ఇక్కడ హిజ్కియా ఏం చేశాడో తెలుసా? కన్నీళ్లు విడచుచు ప్రార్థన చేశాడు దేవునికి.
మనం ప్రార్థన చేస్తాం, మంచిదే, కానీ కన్నీటి ప్రార్థన, మరి మోకాళ్ళ ప్రార్థన అనేది ఇంకా దేవునికి మనకి దగ్గర చేస్తుంది. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో కన్నీటి ప్రార్థన చేసేవారంగా ఉండాలి, మోకాళ్ళ ప్రార్థన మనం చేసేవారంగా ఉండాలి. ఒకవేళ కనుక అనారోగ్యం చేత ఉన్నట్లయితే నో ప్రాబ్లం, నో ఇష్యూస్. కానీ దేవుడు నీకు బలాన్ని ఇచ్చినప్పుడు, దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చినప్పుడు, దేవుడు నీకు చక్కగా నువ్వు మంచిగా ఉన్నప్పుడే మోకాళ్ళ ప్రార్థన చేయు. కన్నీటి ప్రార్థన అనుభవంలోకి రమ్మని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఇక్కడ హిజ్కియా ఏం చేశాడు? కన్నీరు విడచుచి యెహోవాను ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే ఇక్కడ 5వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, నీవు కన్నీరు విడిచిత చూశాను, నీ యొక్క ప్రార్థన నేను అంగీకరించాను. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు? హిజ్కియా, నువ్వు కన్నీరు విడుస్తూ ప్రార్థన చేశావు కదా, నీ ప్రార్థన నేను విన్నాను, నీ ప్రార్థన నేను విన్నాను, నీ ప్రార్థన నేను చూశాను, నీ కన్నీళ్లు విడిచిత చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించాడు. తర్వాత ఎంత గొప్పగా ఆశీర్వదించాడో తెలుసా? 6వ అధ్యాయంలో 6వ వచనం చూద్దాం. ఇక 15 సంవత్సరముల ఆయుష్ను నీకు ఇచ్చేదను. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చారా లేదా? ఇందాక మనం ఏమని చెప్పుకున్నాము? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. భక్తిహీనత కలిగి జీవిస్తే నీ యొక్క ఆయుష్ తక్కువైపోతుందని మనం మాట్లాడుకున్న రీతిగా ఇక్కడ హిజ్కియా ఎప్పుడైతే దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించాడో, ఎప్పుడైతే దేవుని యొక్క మరి మాటల ప్రకారం జీవించి దేవుని యందు భయం భక్తి కలిగి జీవించాడో, ఎన్ని సంవత్సరాల ఆయుష్ పొడిగించాడో తెలుసా? 17 సంవత్సరాల ఆయుష్ని ఇక్కడ హిజ్కియాకు దేవుడు ఇచ్చినట్టుగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుని యందు భయభక్తి కలిగి జీవిస్తావో నీ యొక్క ఆయుష్ పొడిగించబడుతుంది. మొదట మనం నమ్మలే కదా, కొద్దిగా మనం డౌట్ వచ్చిందా? దేవుని యందు భయభక్తి కలిగి జీవిస్తే ఎంత ప్రయోజనం ఉంటుందా, ఎన్ని లాభాలు ఉన్నాయా? అవును. మొదటిగా దేవుని యందు భయభక్తి కలిగి జీవించి చెడుతనమును విసర్జించమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి 2వ మాటగా మనం చూస్తూ ఉన్నాం, యెహోవా యందు భయభక్తి కలిగి ఉండటం వల్ల ఈ యొక్క ఆయుష్ అనేది పొడిగించబడుతుంది. అదేవిధంగా 2వ మాట ఏమన్నాడు? భక్తిహీనత కలిగి ఉంటే ఆయుష్ అనేది తక్కువైపోతుండేది. ఓకే, యెహోవా యందు భయభక్తి కలిగి ఉండడం వల్ల ఆయుష్ ఎక్కువైన వారిని ఇక్కడ హిజ్కియాను చూసాము. మరి ఎవరైనా భయభక్తి లేకుండా జీవించి వారి యొక్క ఆయుష్ను కోల్పోయిన వారు ఎవరైనా ఉన్నారనంటే ఉన్నారు. అందరూ కూడా అపోస్తల కార్యము 5వ అధ్యాయము మనకందరికీ తెలిసినటువంటి ఇది సంఘటన. అపోస్తల కార్యము 5వ అధ్యాయము మరి మొదటి నుంచి మరి 10 వచనాలు మనము చూసినట్లయితే, ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పరమన్నెను. భార్య ఎరుగుటయే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. చాలు. ఇది మనకందరికీ తెలిసినటువంటి సుపరిచితమైనటువంటి వాక్యమే. మన సమయం ఎక్కువగా లేదు కాబట్టి త్వరగా ముగించేటువంటి ప్రయత్నం అనేది నేను చేస్తూ ఉంటాను. అపోస్తల కార్యము 5వ అధ్యాయంలో మరి 2 భార్య భర్తలు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఎవరు? ఒకరు అననీయ, మరి భార్య సఫీరా. ఈ యొక్క ఇద్దరు కూడా భార్య భర్తలుగా జీవించినటువంటి వాళ్ళు. వారి జీవితంలో దేవుడంటే భయభక్తి లేదు, వారి ఇష్టానుసారంగా బ్రతికినటువంటి వారు. ఇక్కడ చూసినట్లయితే దీనికన్నా ముందు వచనాలు 4వ అధ్యాయంలో చివరి వచనాలు కనుక చూసినట్లయితే మరి ఆ కాలంలో మరి చాలా మంది మరి వారికి ఉన్నటువంటి భూమి కావచ్చు, వారికి ఉన్నటువంటి పొలాలు కావచ్చు, వాటన్నిటిని కూడా అమ్మి వచ్చినటువంటి ఆ యొక్క పైసలని, వచ్చినటువంటి ఆ యొక్క డబ్బులని వీళ్ళందరూ కూడా ఏం చేశారంట? అపోస్తలుల యొక్క పాదముల యొద్ద మరి పెట్టినట్టుగా చూస్తూ ఉంటున్నాము. అందరూ బాగా పెట్టారు, మంచిదే, బాగుంది. కానీ ఇక్కడ అననీయ అదేవిధంగా సఫీరా ఇద్దరు భార్య భర్తలు కలిసి ఏం చేశారంటే వారికి కూడా కొంత భూమి ఉంది, కొంత పొలం ఉంది. సుమారు సరే 1,00,000 రూపాయలకు ఆ పొలాన్ని అమ్ముకున్నారని అనుకుందాం. 1,00,000 రూపాయలు అమ్మినటువంటి వాళ్ళు ఎంత పెట్టాలి? 1,00,000 రూపాయలు తీసుకొచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాలి. కానీ వీళ్ళు ఈ యొక్క ఇద్దరు భార్య భర్తలు ఏం చేశారో తెలుసా? ఆ 1,00,000 రూపాయలు వచ్చిన తర్వాత 30,000 దాచిపెట్టుకొని మిగతా 70,000 అపోస్తలుల పాదం మీద పెట్టారు. దాని అర్థం అది ఇక్కడ, ఎందుకంటే ఈజీగా అర్థమవడానికి నేను చెప్తా ఉన్నాను. ఇద్దరు కూడా పొలం అమ్మారు, వచ్చినటువంటి డబ్బులను కొంత దాచిపెట్టుకొని
కొంత వెనకేసుకొని మిగిలిన ధనాన్ని అపోస్తలుల యొక్క పాదంలో పెట్టినప్పుడు ఏం జరిగిందో తెలుసా? 4వ అధ్యాయంలో 4వ వచనంలో చూసినట్లయితే, అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. 3వ వచనం చూద్దాం. అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించెను? అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? చూడండి, ఇక్కడ పేతురు మహాజ్ఞాని అండి. పేతురు గుర్తుపెట్టాడు. దేవుడు ఇచ్చిన జ్ఞానంతో పేతురికి అర్థమైపోయింది, ఎందుకు మీరు పరిశుద్ధాత్మనే మోసం చేశారు. మిగతా వారందరూ ఎంత అమితి అన్ని పైసలు తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉంటే మరి మీరు మాత్రం కొంత ఇంకా దాచిపెట్టుకొని మరి మిగిలింది తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టినారు, ఎందుకు ఈ విధంగా చేశారు అని అన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? 5వ వచనంలో, అననీయ ఈ మాటలు వినిచుని పడి ప్రాణము విడిచిపెట్టాడండి. చూడండి ఎంత భక్తిహీనత. మిగతా వాళ్ళు భయభక్తి కలిగి జీవించి ఎంత వస్తే అంత మరి పాదముల యొద్ద పెడతా ఉంటే మీరు ఇద్దరు అననీయ సభ్యుల భార్య భర్తలు మాత్రం మరి పరిశుద్ధాత్మని మోసం చేసి అబద్ధాలు ఆడి కొంత దాచిపెట్టుకొని మరి పెట్టినప్పుడు అననీయ ప్రాణాన్ని కోల్పోయాడు. తర్వాత అతని భార్య అయినటువంటి సఫీరా కూడా పేతురు అడిగాడు, సఫీరా ఇంతకే పొలం అమ్మారంటే, అవును నాయన, అవును ప్రభా ఇంతకే అమ్మామని ఇద్దరు ఏకముగా ఒకే హృదయం కలిగి మరి ఇక్కడ పరిశుద్ధాత్మను మోసం చేసినప్పుడు తన యొక్క భార్య కూడా సఫీరా కూడా పడి ప్రాణము కోల్పోయింది. వారి జీవితాన్ని నాశనం చేసుకున్నారు. ఎందుకు? భక్తిహీనత. దేవుడు అంటే భయభక్తి లేదు వాళ్ళకి. కాబట్టి భక్తిహీనత కలిగి ఉండడం వల్ల ఆయుష్ తక్కువైపోతుంది. భయభక్తులు కలిగి జీవించావా, దేవుడు నీకు ఆయుష్ను ఇస్తాడు. హిజ్కియా భయభక్తి కలిగి జీవించాడు, 17 సంవత్సరాల ఆయుష్ను దేవుడు ఇచ్చాడు. ఇక్కడ అనేక సభ్యుల భక్తిహీనత కలిగి జీవించారు, వెంటనే చనిపోయారు, వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మరొక దైవజనుడు డేవిడ్ ప్లాట్ ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. డేవిడ్ ప్లాట్ ఏమన్నాడో తెలుసా? మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు పని చేస్తాడు. దేవుడు మన ప్రార్థనలకు ప్రతిస్పందనలుగా కదులుతాడు. హల్లెలూయా. హిజ్కియా ఏమో ప్రార్థన చేశాడు, కన్నీళ్లు విడచుచు దేవుని వైపు మరి ఆ యొక్క గోడ వైపు తన యొక్క ముఖము పెట్టుకొని ప్రార్థించినప్పుడు దేవుడు అన్నాడు, హిజ్కియా నేను కన్నీళ్లు విడిచిగా చూశాను, నీ ప్రార్థన అంగీకరించాను. కాబట్టి మనము ఆత్మ జీవితంలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు పనిచేస్తాడు. మీకు అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే, మనం కొన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు ఇంకెప్పుడు దేవుడు సమాధానం ఇస్తాడు, ఇంకెంత సమయాన్ని దేవుడు తీసుకుంటా ఉంటాడంటే, చక్కటి ఉదాహరణ మీద చెప్పాలా? మనము చాలామంది మరి ఫుడ్ ఆర్డర్ చేస్తూ ఉంటాం. ఎంతమంది ఫుడ్ ఆర్డర్ చేస్తారు? జొమాటో కావచ్చు, స్విగ్గీ కావచ్చు, ఆయా వెబ్సైట్లలో మనం ఫుడ్ మరి ఆర్డర్ చేసినప్పుడు అక్కడ ఒకటి స్క్రోల్ అవుతూ ఉంటుంది, వీఆర్ వర్కింగ్ ఆన్ యువర్ ఆర్డర్, సో ప్లీజ్ బీ వెయిట్. అంటే మేము మీ యొక్క ఆర్డర్ను తీసుకొని మేము ప్రిపేర్ చేస్తున్నాము, ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాము, దయతో కాస్త ఓపికగా వేచి ఉండండి అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. మరి ఎప్పుడైతే ఫుడ్ ఆర్డర్ చేస్తున్నామో ద సేమ్ టైం మనము కూడా ప్రార్థన చేసినప్పుడు ఇంకా జవాబు రావట్లేదు మనకు అర్థం ఏంటో తెలుసా? దేవుడు చేతవాని కానివాడు కాదు దేవుడు. మన దేవుడు చేతులు కట్టుకొని కూర్చోలేదు. నీ యొక్క ప్రార్థనకు ఆలస్యం అవుతుందంటే గాడ్ ఈజ్ వర్కింగ్, దేవుడు పని చేస్తున్నాడు. గట్టిగా చెప్పండి కూడా మరొకసారి. దేవుడు పని చేస్తున్నాడు. కాబట్టి నేను ఎప్పుడు ఒకటి నమ్ముతాను, అక్షయ్ కూడా ఇప్పుడు ఒక మాట చెప్తా ఉన్నాను, నీ జీవితంలో ఏదైనా ప్రార్థనకి ఆలస్యం అవుతుందనంటే ఆలస్యం వెనుక అద్భుతం దాగి ఉంటుంది. దాని కొరకు నువ్వు వెయిట్ చేయమని చెప్తా ఉంటాను. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారిగా ఉంటాం, భయభక్తి కలిగే వారిగా ఉంటాం. ఇక్కడ డేవిడ్ ప్లాట్ అనేటువంటి మరి వ్యక్తి దాకా చూసాం. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు పని చేస్తాడంట. దేవుడు మన ప్రార్థనలకు ప్రతిస్పందనగా కదులుతాడు. అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేవిధంగా ఇంకొక మాట చూసుకొని ముగిస్తాను, త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. ఇదే సామెతల గ్రంథము 15వ అధ్యాయము, సామెతలు 15:16.
విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడిన కొంచెము కలిగి ఉండుట మేలు. ఇక్కడ చక్కటి మాట రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉంటుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెమే కలిగి ఉండుట శ్రేష్టం. ఏమంటున్నాడు? కొంచెం కలిగి ఉండుట శ్రేష్టం. ఎప్పుడు దేవుని యందు భయభక్తి కలిగి జీవించినప్పుడు నీ జీవితంలో కొంచెం ఉన్నా అది శ్రేష్టముగా ఉంటుంది. నువ్వు తక్కువ సంపాదించిన, తక్కువ ఆస్తులు, ఆస్తిపాస్తులు, ఐశ్వర్యం, అంతస్తులు నీకున్నా ఉన్న దాంట్లోనే నువ్వు తృప్తి కలిగి జీవిస్తావు కదా. అర్థమవుతుందా? కాబట్టి మన జీవితంలో సంతృప్తి కలిగి మనము నేర్చుకోవాలంట. అఫ్కోర్స్ దేవుడు మనకి సమృద్ధిగా ఇస్తాడు. దేవుడిచ్చిన సమృద్ధిలో నువ్వే కనుక సంతృప్తి కలిగి జీవించినట్లయితే ఆ యొక్క ఇచ్చిన కొంచెములోనైనా నువ్వు సంతోషకరంగా, ఆనందకరంగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఇంకా బహుగా ఆశీర్వదించేవాడిగా ఉంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెమే కలిగి ఉండుట శ్రేష్టము అని దీని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. మరి పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా ఉన్నారా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి మరి ఉన్న దాంట్లోనే మరి సంతృప్తి కలిగి మరి జీవించిన వాళ్ళు, ఆ యొక్క దరిద్రతను, పేదరికాన్ని అనుభవించినటువంటి మరి వారు ఎవరైనా ఉన్నారంటే మనకి కనిపిస్తారు. లూకాసు వార్త 16వ అధ్యాయము 19-31 వచనాల్లో ఇక్కడ మనకి ధనవంతుడు, అదేవిధంగా లాజరు మనకి ఇద్దరు కనిపిస్తూ ఉంటారు. ధనవంతుడు ఏం చేశారంటే అద్భుతంగా మరి సుఖభోగాలు అనుభవించుకుంటూ తనకు నచ్చినటువంటి ఆహారం తినుకుంటా ఉంటే, మరి మరో పక్క లాజరు అయినటువంటి దరిద్రుడు తాను మరి ధనవంతుడు మరి తినగా మిగిలిపోయినటువంటి ఆ యొక్క రొట్టె ముక్కలను మరి తింటూ దరిద్రతను అనుభవిస్తూ దేవుడంటే భయభక్తి కలిగి జీవించినటువంటి వ్యక్తి యొక్క లాజరు. ధనవంతుడికి దేవుడు అంటే భయం ఉందా? లేదు. భక్తి ఉందా? లేదు. మనకి ఇష్టానుసారంగా జీవించాడు, సుఖభోగాలను అనుభవించాడు. కానీ లాజరుకు దేవుడంటే భయభక్తి ఉందని, దేవుడంటే భయభక్తి కలిగి జీవించినప్పుడు ఒకనొక సందర్భంలో చనిపోయిన తర్వాత ధనవంతుడు ఎక్కడ ఉన్నాడో నరకంలో కాలుతా ఉంటే, మరోపక్క లాజరు మాత్రము అబ్రహాము రుణమున అనుకొని సంతోషంగా దేవుని ఆరాధిస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని యందు భయభక్తి కలిగి జీవించడం వల్ల నీకు కొంచెంలోనైనా, నీకు నా దరిద్రత కావచ్చు, పేదరికం కావచ్చు, ఏదైనా కావచ్చు, కొంచెంలో ఆ యొక్క తృప్తి, ఆ యొక్క సంతృప్తిని నువ్వు అనుభవిస్తూ ఉంటాను. చూడండి, ఎక్కువ ఆస్తిపాస్తులు ఉన్న వారు ప్రశాంతంగా నిద్రపోతారు, వారు నిద్రపోరు. కోట్ల ఆస్తులు ఉన్నవారు వాళ్ళు ఒక్క కడుపు నిండానే తింటారా? తినరారు. ప్రశాంతంగా నిద్రపోరు. వాళ్ళ టెన్షన్, వాళ్ళ యొక్క మనసంతా కూడా వాటి మీదనే ఉంటుంది. ఎవరు వస్తారు, ఎవరు నాశనం చేస్తారు, ఎవరు దొంగిలిస్తారు, ఆస్తిపాస్తులు ఎవరు తీసుకొని పోతారన్న టెన్షన్ వారి జీవితకాలం అంతా బ్రతుకుతారు. మరి దేవుని భయభక్తి కలిగి జీవించినప్పుడు అది కొంచెమైనా నువ్వు సంతృప్తి కలిగి జీవిస్తే అది చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ధనవంతుడు లాజరు చూశారు. అదేవిధంగా మరొక దైవజనుడు అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. మనకు అందరికీ తెలిసినటువంటి భక్తుడైన డిఎల్ మూడీ గారు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నాడు? ధనవంతుని వలె బ్రతికి నరకానికి వెళ్ళి చుక్క నీటి కొరకు కేకలు వేయుట కంటే లాజరు వలె బ్రతికి ప్రభువును కలిగి ఈ లోకములో దరిద్రము అనుభవిస్తారు. చూడండి ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ధనవంతుల వాళ్ళ బ్రతికంట నరకానికి పోయే కంటే, చుక్క నీటి కొరకు కేకలు వేయట కంటే ఒక లాజరులాగా మన దేవుని యందు భయము భక్తి కలిగి జీవించి మరి ప్రభువుని కలిగి ఈ లోకంలో పేదరికం కావచ్చు, దరిద్రత కావచ్చు అనుభవిస్తే ఎంత బాగుంటుందని ఇక దైవజనుడు డిఎల్ మూడీ గారు మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి మన జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఉన్న కొంత దాంట్లోనైనా మనము సంతృప్తి కలిగి ఉండే ప్రయత్నం చేద్దాం. మరి వాక్యం ముగించేటువంటి ముందు మరొకసారి ఈరోజు చెప్పిన మరి 3 మాటల్ని జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. మొదటిగా ఏం చెప్పాను? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనాన్ని విసర్జించుము. మరి ఎప్పుడైతే యోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనాన్ని విసర్జించి మంచిగా జీవించాడో ఒకనొక దినాన 2 ఆశీర్వాదం పొందుకున్నాడు. తర్వాత ఏం చూసాము మనము?
హిజ్కియా మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల దీర్ఘాయువుకు కారణము భక్తిహీనత ఉంటే నీ యొక్క ఆయుష్ తక్కువైపోతుందని. రెండవ మాటగా హిజ్కియా జీవితం గురించి, అననీయ సపీరా గురించి మనం ధ్యానించుకున్నాం. మరి చివరిగా మూడవదిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా, అది కొంచెమైనా కూడా శ్రేష్టత ఉంటుందని ధనవంతుడు లాజరు గురించి మనం ధ్యానించాం. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల చాలా ప్రయోజనం ఉన్నాయి. కేవలం ఈ 3 మాత్రమే ఉన్నాయంటే లేవు. సుమారు మనకి సామెతల గ్రంథములో 13 నుంచి 14 ప్రయోజనాలు రాసి పెట్టాడు సొలొమోను రాజు గారు. ఇప్పుడు మనం కేవలం ధ్యానించింది కేవలం 3 మాత్రమే ధ్యానించాం. ఇంకా 10 ప్రయోజనాలు, ఇంకా 10 లాభాలు ఉన్నాయి. ఉచితమైతే రాబోయే రోజుల్లో మనం వాటిని కూడా ధ్యానించుకుందాం. మరి సొలొమోను రాజు మాత్రమే కాదు, తన తండ్రి దావీదు కూడా మరి భయభక్తి కలిగి ఉండటం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో కీర్తనలో సుమారు మనకు 6 నుంచి 7 ప్రయోజనాలు, 7 లాభాలు రాసి పెట్టాడు. అవి కూడా మనం ధ్యానించుకునే ప్రయత్నము తర్వాత రోజుల్లో మనం చేద్దాం. కాబట్టి ఈ సమయంలో 3 మాటలు మనం ధ్యానించాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి చెడ్డనాన్ని విడిచిపెట్టును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల దేవుడు నీకు ఆయుష్యం ఇస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల అది కొంచెమైనా సరే దాంట్లో శ్రేష్టత ఉంటుందని ఈరోజున మనం 3 విషయాలు ధ్యానించుకున్నాం. చెప్పినటువంటి వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ కృతజ్ఞతలు చెల్లించినట్లయితే మనము ప్రార్థన చేసుకుందాం. చెప్పిన వాక్యం నిమిత్తము మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో, మధ్యాహ్నకాల సమయంలో తండ్రి నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడారు తండ్రి. నీ యందు భయభక్తి కలిగి జీవించడం వల్ల ఎన్ని ప్రయోజనాలు, ఎన్ని లాభాలు ఉన్నాయో ఒక వాక్య ప్రకారం మాతో మాట్లాడుతూ వచ్చిన అవును తండ్రి. మా జీవితంలో అలాంటి భయము, భక్తి కలిగినైనా మేము జీవించగలిగినటువంటి కృప దయచేయండి. ఒక యోబు వలె బ్రతకాలి, ఒక హిజ్కియా వలె బ్రతకాలి, ఒక లాజరు వలె నువ్వు బ్రతికేటువంటి కృపను మాకు అందరికీ దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను.